నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబుతో ముగిసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ. చంద్రబాబుతో 2 గంటల పాటు సమావేశం, పలు కీలక అంశాలపై చర్చ. వైసీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసులో పూర్తి వివరాలను అందించాలని ఈడీ, సీబీఐలను సుప్రీంకోర్టు ఆదేశం. 2 వారాల్లోగా వివరాలని అందించాలని ఆదేశాలు జారీ చేసిన వైనం. మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన మంత్రులు అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహణ. ఏపీలో పోర్టుల నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కూటమి నేతల ఉక్కుపాదం. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తే ఇక కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. ప్రజా సమస్యలు చిన్నదైనా పెద్దదైనా సమాన ప్రాధాన్యతనిచ్చి గడువులోగా పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా సూచన. నాణ్యతలో రాజీ పడొద్దని అధికారులకి ఆదేశం. సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది. పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. తాజా రాజకీయ పరిస్థితుల గురించి, మరొక విడత నామినేటెడ్ పోస్టుల నియామకం గురించి కూడా ప్రముఖంగా చర్చించినట్లు తెలుస్తోంది. బందర్ రోడ్లోని జ్యోతి కన్వెన్షన్ లో ట్రాఫిక్ అంబాసిడర్స్ సమావేశం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు అధికారులతో కలిసి పాల్గొన్నారు. జాతీయ రహదారులపై యాక్సిడెంట్ జరగకుండా నివారణ చర్యలు చేపడుతున్నామని, యువతలో నిర్లక్ష్య డ్రైవింగ్ పెరిగిందని చెప్పారు. వాహనాలు వాడే ప్రతి ఒక్కరు కూడా సరైన ధృవపత్రాలు కలిగి ఉండాలని చెప్పారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ట్రాఫిక్ నియంత్రణకి సిబ్బందికి ట్రైనింగ్ ఇస్తున్నామని చెప్పారు. ప్రజలు కూడా పోలీసులకి సహకరించాలని అన్నారు. వైసీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసులో పూర్తి వివరాలను అందించాలని ఈడీ, సీబీఐలను సుప్రీంకోర్టు ఆదేశించింది. 2 వారాల్లోగా వివరాలను అందించాలని ఆదేశాలు జారీ చేసింది. కింది కోర్టులో ఉన్న డిశ్చార్జి పిటిషన్లు, తెలంగాణ హైకోర్టులో ఉన్న పెండింగ్ అప్లికేషన్ల వివరాలని అందించాలని ఆదేశించింది. ఈడీ, సీబీఐ 2 విడివిడిగా చార్ట్ రూపంలో వివరాలను అందించాలని చెప్పింది. జగన్ అక్రమాస్తుల కేసు విచారణ ఆలస్యమవుతుందని ఏపీ డిప్యూటీ సీఎం రఘురామకృష్ణంరాజు గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. కేసు విచారణను మరొక రాష్ట్రానికి వాయిదా వేయాలని పిటిషన్లో ఆయన కోరారు. ఈ పిటిషన్ని ఈరోజు జస్టిస్ ఓకా ధర్మాసనం విచారించింది. రోజువారీ పద్ధతిలో విచారణకు ఇప్పటికే తెలంగాణ హైకోర్టు ఆదేశించిందని సుప్రీంకోర్టు దృష్టికి న్యాయవాదులు తీసుకుని వెళ్లారు. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ 2 నెలల పాటు విచారణ ఎందుకు ఆలస్యమవుతుందని ప్రశ్నించింది. దీనికి సమాధానంగా డిశ్చార్జి పిటిషన్లు, వాయిదా పిటిషన్లు ఉన్నత కోర్టులో విచారణ పెండింగే ఆలస్యానికి కారణమని న్యాయవాదులు తెలిపారు. పెండింగ్లో ఉన్న కేసుల వివరాలు ఇస్తే తగిన ఆదేశాలను జారీ చేస్తామని చెప్పిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను ఈ నెల 13కి వాయిదా వేసింది. ఏపీలో పోర్టుల నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కూటమి నేతలు ఉక్కుపాదం మోపారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తే ఇక కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన మంత్రులు అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్ మరియు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా, కాకినాడ పోర్టు వ్యవహారంపై చర్చ జరిగింది. కాకినాడ పోర్టులో భద్రతా వ్యవస్థ బలోపేతం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాని వ్యవస్థీకరణ నేరంగా పరిగణించాలని నిర్ణయం తీసుకున్నారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తే ఇక కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాకినాడ యాంకరేజ్ పోర్టులో బియ్యం ఎగుమతి చేస్తున్న స్టెల్లా నౌకపై చట్టపరమైన చర్యలకి నిర్ణయం తీసుకున్నారు. ప్రజా సమస్య చిన్నదైనా పెద్దదైనా సమాన ప్రాధాన్యతనిచ్చి గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా సూచించారు. నాణ్యతలో రాజీ పడవద్దని అధికారుల్ని ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీషా, జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా, డిఆర్ఓఎం లక్ష్మీ నరసింహం, గ్రామ వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి జ్యోతితో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సుపరిపాలనను ప్రజల చెంతకు చేర్చేందుకు అత్యంత ప్రాధాన్యమిస్తుందని తెలిపారు. అర్జీల పరిష్కార వ్యవస్థ పటిష్ట పర్యవేక్షణకి అర్జీ స్వీకరించింది మొదలు
అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కరించేంత వరకు ప్రతి దశలోనూ పారదర్శకత, జవాబుదారితనానికి ప్రాధాన్యతనిచ్చేలా అర్జీ రీఓపెన్ అయిన సందర్భంలో రీవెరిఫికేషన్కి శాఖల వారీగా ప్రత్యేక గ్రీవెన్స్ ఆడిట్ అధికారుల్ని నియమించినట్లు వివరించారు. రెవెన్యూ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్కి సంబంధించిన అర్జీలకు విజయవాడ, నందిగామ, తిరువూరు ఆర్టీఓలకు ఆడిట్ అధికారులుగా బాధ్యతలు అప్పగించినట్లు కలెక్టర్ వెల్లడించారు. నగరంలోని ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించామని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణకి సిబ్బందికి ట్రైనింగ్ ఇస్తున్నట్లు తెలిపారు. జాతీయ రహదారులపై యాక్సిడెంట్ జరగకుండా నివారణ చర్యలు చేపడుతున్నామని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సిపి హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం ముగిసింది. ఈ సమావేశం దాదాపు 2 గంటల పాటు సాగింది. ఇరువురి మధ్య అనేక అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. తన ఢిల్లీ పర్యటన వివరాలని పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు వివరించారు. కేంద్ర మంత్రులతో భేటీ వివరాలను సీఎంతో పంచుకున్నారు. ప్రధానంగా కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణా జరుగుతున్న అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. రేషన్ బియ్యం తరలింపునకు ఎలా అడ్డుకట్ట వేయాలి, ఎలాంటి విధి విధానాలు అమలు చేయాలనే దానిపై చర్చించినట్లు సమాచారం. రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగవంతం, తాజా రాజకీయ పరిస్థితుల గురించి, మరొక విడత నామినేటెడ్ పోస్టుల నియామకం గురించి కూడా ప్రముఖంగా చర్చించినట్లు తెలుస్తోంది. కూటమి పార్టీలోని కష్టపడి పనిచేసే నేతలకి మిగతా ఉన్న నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని, అందుకోసం ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న దానిపై చంద్రబాబు, పవన్ మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. సెకీతో గత ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ ఒప్పందం రద్దు చేయాలని సిపి రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఆదానికి పోర్టులు అప్పగింతపై కూడా విచారణ జరపాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సెకీతో గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ దాసరి భవన్లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ ఒప్పందం లావాదేవీలపై విచారణ జరపాలని తెలియజేశారు. ఆదానికి పోర్టులు అప్పగించడంపై కూడా విచారణ చేపట్టాలని, దీనిపై ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించి సమగ్ర చర్చ జరపాలని ఈ సందర్భంగా తెలిపారు. ఆదానితో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన అన్ని ఒప్పందాలు తక్షణమే రద్దు చేయాలని అన్నారు. వాలంటీర్లని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని, గంగవరం, కృష్ణపట్నం పోర్టుల్లో అక్రమ బియ్యం రవాణాపై ప్రత్యేక విచారణ చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. వాటిని ఏమాత్రం కూడా టచ్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారి పైన 1750 కోట్ల రూపాయల ముడుపులకు సంబంధించి ఏసీబీతో దర్యాప్తు చేయించాలని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. అదే ప్రజల కోరికను కూడా చెప్తా ఉన్నాడు. అదే చాలా ఆశ్చర్యం. అదొకటే. అదేమంటే బెజవాడ దుర్గమ్మ ఆలయం అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. భక్తులకు శాశ్వత ప్రతిపాదన సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించింది. పర్యాటక శాఖతో కలిసి ప్రతిపాదనలు రూపొందిస్తోంది. తాజాగా దుర్గమ్మ ఆలయం అభివృద్ధిపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. దీనికి సంబంధించిన 10 కీలక అంశాలు ఉన్నాయి. రాబోయే శతాబ్దం అవసరాలకి తగ్గట్లు 100 కోట్లతో శాశ్వత ప్రతిపాదనకి అభివృద్ధి పనుల్ని చేపట్టేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందించాలని నిర్ణయించారు. పర్యాటక శాఖతో సమన్వయం చేసుకుని దుర్గగుడిని అభివృద్ధి చేయనున్నారు. తదితర అంశాలపై ప్రణాళికలు రూపొందించారు. పవిత్ర కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో అందరం కూర్చుని దుర్గగుడి అమ్మవారి దేవస్థానాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావాలి, వీటన్నిటి మీద సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి గౌరవ మంత్రి గారు ఆనం నారాయణ రెడ్డి గారి అధ్యక్షతన సమావేశం, కమిషనర్ గారు, ఈఓ గారు అందరూ కూడా కూర్చుని, అర్చకులు అందరూ కూడా కూర్చుని, ప్రధాన అర్చకులు అందరూ కూడా కూర్చుని సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా వచ్చే భక్తులకి మెరుగైన సౌకర్యాలు అందించడంలో, అంతేకాకుండా అమ్మవారి పవిత్రతను మెయింటైన్ చేస్తా ఇవాళ ఏ విధమైన స్కీములు కనుక మనం తెచ్చుకుని ఏ విధంగా అమ్మవారి దేవస్థానం రాబోయే 100 సంవత్సరాలకి సరిపడా వసతి సౌకర్యాలు ఇవ్వాలనే దృఢ సంకల్పంతో వాళ్ళ సమావేశం జరిగింది. ఇటువంటి సమావేశాలు ప్రతి వారంకి ఒకసారి చేసి దీనికి టోటల్ డిపిఆర్ ప్లాన్ తయారు చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకుని వెళ్ళి కేంద్ర ప్రభుత్వం ద్వారా వారి సలహా సూచనల మేరకు ఈ గుడి అభివృద్ధిలో
మేమందరం పాలు పంచుకుంటామని తెలియజేసుకుంటాం. మాస్టర్ ప్లాన్కి సంబంధించి ఏమైనా మార్పులు చేస్తారని అన్నీ కూడా మార్పులన్నీ కూడా ఆలోచిస్తున్నారు. మాస్టర్ ప్లాన్ గురించి పెద్దలు వాళ్ళ ఎమ్మెల్యే గారు కూడా లేరు. వారు వచ్చినాక మళ్ళీ ఇంకో సమావేశం ఏర్పాటు చేసుకుని మార్పులు చేర్పులు అన్నీ ఉండి జాగ్రత్తలు ఎక్కువ తీసుకుని, అంటే 100 సంవత్సరాలకి వాళ్ళు చూస్తుంటే అమ్మవారికి రోజు రోజుకి భక్తులు పెరిగిపోతున్నారు. 6 నెలల వరకు విపరీతమైన రద్దీ ఉంటుంది దేవాలయంలో. అంటే రోజు పెరిగే భక్తుల రద్దీని కూడా దృష్టిలో పెట్టుకుని గత 100 సంవత్సరాలకు సరిపడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అవన్నీ కూడా ఆలయ అధికారులు చూసుకుంటారు. మేమైతే వాళ్ళు ఏర్పాటు చేసింది రాబోయే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా డెవలప్ చేయాలని తెలుసుకుంటాం. కూటమి ప్రభుత్వం సంక్రాంతి కానుకగా విద్యుత్ భారాలను ప్రజలపై మోపుతుందని సిపిఎం నగర కార్యదర్శి దోనెపూడి కాశీనాథ్ మండిపడ్డారు. ఆదానితో గత ప్రభుత్వం చేసిన ఒప్పందాలని సీఎం చంద్రబాబు ఎందుకు రద్దు చేయటం లేదని నిలదీశారు. విద్యుత్ ఛార్జీల పెంపుని ఉపసంహరించుకోకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో విజయవాడ రాణిగారి తోట సెంటర్ సిపిఎం కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ప్రభుత్వ విధానాలకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కాశీనాథ్ మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం తప్పిదాలంటూ మాట్లాడుతున్న కూటమి ప్రభుత్వం ఆదానితో ఒప్పందాలని ఎందుకు రద్దు చేయడం లేదని ప్రశ్నించారు. కార్పొరేట్ శక్తులకి భయపడే విధంగా చంద్రబాబు వైఖరి ఉందని విమర్శించారు. విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపుని గతంలో వ్యతిరేకించిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికైనా విద్యుత్ ఛార్జీల పెంపుని ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ పేరుతో దాదాపుగా 17,000 కోట్ల రూపాయల విద్యుత్ భారాల్ని రాష్ట్ర ప్రజల మీద మోపుతా ఉంది. ఇప్పటికే 6,072 కోట్లు ప్రజల మీద భారాలు మోపినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక 11,000 నుండి 2,000 సబ్సిడీ ఇచ్చిందట. ఈఆర్సీ సబ్సిడీ ఇచ్చి 9,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద మోపేటువంటి దానికి సిద్ధపడింది. ఇది జనవరి నుంచి, అది నవంబర్ నుంచి వెరసి 17,000 కోట్ల రూపాయలు ఈరోజు భారం మోపేదానికి సిద్ధపడతా ఉంది. ప్రజలు అడుగుతూ ఉన్నారు, ఎన్నికల ముందు ఏం చెప్పావు చంద్రబాబు నాయుడు గారు మీరని. చంద్రబాబు నాయుడు గారినే కాదు, పవన్ కళ్యాణ్ గారిని కూడా అడుగుతూ ఉన్నారు, ఏం చెప్పారండి మీరని. ఆయన చెప్తూ ఉన్నటువంటిది ఏంటంటే, ప్రభుత్వం మాకు సంబంధం లేదు, ఇది ఈఆర్సీ అని చెప్పనని. ఈఆర్సీ ప్రభుత్వంతో సంబంధం లేకుండా, ప్రభుత్వానికి ఇది లేకుండా, ప్రభుత్వ అజమాయిషీ లేకుండా డైరెక్ట్గా ఈఆర్సీ పెంచేటువంటి దానికి అంత దమ్ముందా అని చెప్పనేటువంటిది అడుగుతున్నాం మేము. ఈఆర్సీకి అంత దమ్మే కనుక ఉంటే, ఈఆర్సీ బహిరంగ విచారణ చేయకుండా, అప్పీల్ తీసుకోకుండా, ప్రజల నుండి అర్జీలు సేకరించకుండా, అభిప్రాయ సేకరణ చేయకుండా డైరెక్ట్గా 9,000 కోట్ల రూపాయల భారం మోపేటువంటి దమ్ము, ధైర్యం ఈఆర్సీకి ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పనేటువంటిది అడుగుతున్నాం. ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి దన్ను. గత 5 నెలల క్రితం ఒక పెద్ద నానుడి, ఒక నినాదం బాదుడే బాదుడు పేరుతో ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నాయి. జగన్ బాదుడే బాదుడు కార్యక్రమంతో అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు, జనసేన కూటమి ప్రభుత్వం ఆ రోజు ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో విద్యుత్ ఛార్జీలు పెంచబోము అని చెప్పేసి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత గత వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో 20,000 కోట్ల రూపాయల భారాలు వేస్తే, అధికారంలోకి వచ్చిన తర్వాత 5 నెలల కాలంలోనే 17,000 కోట్ల రూపాయల భారాల్ని గత నెలలో 6,072 కోట్లు, నిన్న ఇచ్చినటువంటి ఈఆర్సీ ఇచ్చినటువంటి 9,412 కోట్లు వెరసి మొత్తం దాదాపు 15,000 కోట్ల రూపాయల భారాల్ని ఈ 5 నెలల కాలంలోనే ప్రజల మీద వేసేదానికి కూటమి ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇది మీరు ఇచ్చినటువంటి ఎన్నికల హామీని తొంగలో తొక్కడం కాదా అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ప్రజలపైన 5 నెలల కాలంలోనే ఈ రకంగా భారాలు వేసేటువంటిది ఎంతవరకు సమంజసం? మీరు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ నిలబెట్టుకుంటున్నట్లు అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. ఇప్పటికే ప్రజలపైన అనేక పన్నుల భారాలు పడుతూ ఉన్నాయి. అవి చాలు అన్నట్టు విద్యుత్ భారాల్ని వెనువెన్నే ఈ రకంగా పెంచడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. ఈ రకంగా ప్రజలపైన భారాలు వేసేటువంటి మీ విధానాలు ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ చెప్పినట్టు అటు వైసీపీ ప్రభుత్వం ఏ రకంగా అయితే అమలు చేస్తుందో, ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా ఆ రకంగా తెలుగుదేశం, జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేసేందుకు ముందుకు సాగుతున్నాయని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు.
ప్రజలకి మౌలిక వసతులు కల్పించేందుకు ప్రత్యేక దృష్టి సారించి పనులు చేపడుతున్నామని అన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో పలు డివిజన్లలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా 5వ డివిజన్ ఆర్సీఎం చర్చి వెనుక కొండ ప్రాంత వాటర్ ట్యాంకు పనులకి శంకుస్థాపనతో పాటు జయప్రకాష్ నగర్ 3వ లైను రోడ్డు పనుల్ని ప్రారంభించడం జరిగింది. గత ప్రభుత్వంలో విస్మరించిన ప్రభుత్వ సమస్యలపై దృష్టి సారించి మౌలిక వసతులు కల్పించే విధంగా కృషి చేస్తామని తెలియజేశారు. కొండ ప్రాంతాలలోని ప్రజలకి మంచినీటిని పూర్తి స్థాయిలో అందించేందుకు వాటర్ ట్యాంకుల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. రోడ్లను కూడా త్వరితగతిన అభివృద్ధి పరిచేలా ప్రణాళికలు చేస్తున్నామని, పనుల్ని ప్రారంభిస్తున్నామని, త్వరలోనే పూర్తి చేసే విధంగా చూస్తామని చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు. ప్రజల సమస్యల్ని నిత్యం పరిష్కరించే దిశగా జరిగే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికని విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ నందు సోమవారం నాడు కమిషనర్ ధ్యానచంద్ర సూచన మేరకు అధికారులు నిర్వహించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అధికారులు 10 ఫిర్యాదులు అందుకున్నారు. కమిషనర్ ఆదేశాల మేరకు అధికారులు స్వీకరించిన ఫిర్యాదుల్ని త్వరితగతిన పరిష్కరిస్తామని ఫిర్యాదులు అందించిన ప్రజలతో అన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అత్యధికంగా పట్టణ ప్రణాళిక విభాగంలో 5 అందుకున్నారు. ఇంజనీరింగ్ 2, ప్రజారోగ్యం 1, రెవెన్యూ విభాగంలో 1, హార్టికల్చర్ 1 ఫిర్యాదుల్ని అధికారులు అందుకున్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అడిషనల్ కమిషనర్ డాక్టర్ బి చంద్రశేఖర్, డిప్యూటీ కమిషనర్ జి సృజన, ఇన్ఛార్జ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ బాబు శ్రీనివాసు, సూపరింటెండెంట్ ఇంజనీరు పి సత్యనారాయణ, అలాగే డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. క్రీస్తు మన కోసం రక్షకుడిగా వచ్చాడని, క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడమని హైదరాబాద్ రాక్ చర్చ్ రెవరెండ్ దీవెన కుమార్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ నెలలో క్రిస్మస్ పండుగను ఆనందోత్సవాలతో జరుపుకుంటారని పేర్కొన్నారు. లంబాడిపేటలోని మన్నా చర్చ్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు కొత్తూరు తాడేపల్లి మామిడి తోటలో ఘనంగా జరిగాయి. మన్నా చర్చి పాస్టర్ చందోలు మోషే ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి హైదరాబాద్ రాక్ చర్చ్ రెవరెండ్ దీవెన కుమార్ హాస్టే ఈ వేడుకల్ని ప్రారంభించారు. క్రీస్తు మార్గంలో మారు మనస్సు పొందిన వారికి పరలోక ప్రాప్తి కలుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు. సెమీ క్రిస్మస్ వేడుకలు ఏర్పాటు చేసిన పాస్టర్ మోషే సంఘీయులకి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో చర్చి సంఘ పెద్దలు చందోలు శ్రీనివాసు, జాన్ మైకేల్, కారి శ్రీనివాస్, ఎం సురేష్, పైడ వెంకటేశ్వరరావు, కాకాని వెంకటరత్నం, రైల్వే మధు తదితరులు పాల్గొన్నారు. కలుగును గాక. మన్నా మినిస్ట్రీస్ అని మాది. ఈ మన్నా మినిస్ట్రీస్ విజయవాడలో మాకున్న బ్రాంచ్ సంఘాలు ఒక 5 సంఘాలు మేము కలిసి మేమంతా మరి నేను 1996 నుండి మన్నా మినిస్ట్రీస్ లో పరిచర్య చేస్తున్నాను. ఇప్పుడు దేవుని కృపను బట్టి 7 సంఘాలు ఇక్కడ నేను విజయవాడ కట్టడానికి, విజయవాడ, తెలంగాణ, ఇంకా మేదరమెట్ల ఈ పరిసర ప్రాంతాల్లో ఈ బ్రాంచ్లు నేను ప్రారంభించి మేము ఈ సేవ చేస్తున్నా. మా మధ్యకు మా గొప్ప నాయకులు మన్నా మినిస్ట్రీస్ లో సీనియర్ పాస్టర్ గారు, మా నాయకులైన మరి దీవెన కుమార్ అయ్య గారు కూడా మా మధ్య ఉంటుంది. చాలా సంతోషం. వారు ఈ రోజు మాకు ఎంతో టైం కేటాయించి మా మధ్యకి వచ్చారు. ఈ క్రిస్మస్ వేడుకల్లో
పాల్గొని దేవుని వర్తమానం అందించడానికి హైదరాబాద్ నుండి దైవజనులు వచ్చారు. దేవునికి మహిమ. మరి అలాగే మీడియా వారికి మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. సందర్భంగా ఈ డిసెంబర్ నెలలో ఈ క్రిస్మస్ సీజన్ లో మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ క్రిస్మస్ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క పండుగను ఎంతో సంతోషంతో జరుపుకుంటున్నారు. క్రీస్తు రక్షకునిగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఈ రోజున ఇక్కడ విజయవాడలో మరి మా పాస్టర్ గారు, పాస్టర్ మోషే గారి యొక్క ఆధ్వర్యంలో, ఇక్కడ మన్నా సంఘం వారి యొక్క సారథ్యంలో దాదాపు 5 సంఘాల వారు ఇక్కడ కూడుకొని వారు చక్కని అద్భుతమైనటువంటి క్రిస్మస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సో ఈ కార్యక్రమంలో పాలు పొందడానికి నేను వచ్చాను. చాలా సంతోషం. ఇక్కడ అనేకమైన కార్యక్రమాలు ఉన్నాయి, గేమ్స్ ఉన్నాయి, స్పోర్ట్స్ ఇలాంటివన్నీ కూడా వీరు ఆడబోతున్నారు. చాలా సంతోషంగా ఈ సమయం అంతా కూడా గడపబోతున్నారు. అలాగే మంచి భోజనాలు ఇవన్నీ కూడా ఇక్కడ వారు ఏర్పాటు చేశారు. కాబట్టి ఇక్కడికి వచ్చి క్రీస్తు యొక్క సందేశాన్ని, క్రిస్మస్ సందేశాన్ని అందించడానికి నాకు ప్రభు దేవుడు ఇచ్చినటువంటి ఒక మంచి సమయాన్ని బట్టి, అలాగే నన్ను ఆహ్వానించినటువంటి మన్నా సంఘం, ఇక్కడ పాస్టర్ మోషే గారు, వారి యొక్క మరి మిత్రులు, చాలా మంది పాస్టర్స్, మన్నా పాస్టర్స్, సంఘ పెద్దలు, వీరందరూ కూడా ఇక్కడ ఉంటున్నారు. వీరందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే మన మీడియా స్నేహితులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. కార్తీక మాసం ముగింపు సందర్భంగా పోలి పాఠ్యమి నేపథ్యంలో కృష్ణమ్మ దీపాల వెలుగుల కాంతులతో కలకలలాడుతోంది. కార్తీక మాసం నెల రోజులు పుణ్య స్నానాలు చేసిన భక్తులు కార్తీక మాసం ముగింపు నేపథ్యంలో సోమవారం తెల్లవారుజామున భక్తులు పోలిని స్వర్గానికి పంపారు. నదీ స్నానం ఆచరించి ఆవు నేతితో ముంచిన వత్తులని అరటి డొప్పలలో పెట్టి వెలిగించి నదిలో విడిచిపెట్టారు. భక్తులతో ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వర స్వామివారి ఆలయం, భవానీ జలశంకర ఆలయం, పాత శివాలయం, యనమల కుదురు రామలింగేశ్వర స్వామి ఆలయాలు కిటకిటలాడాయి. వచ్చావా? ఎవరు లేదు, నా తోడు అనుకుంటున్నాను. కొంచెం పైకి ఓకే. అటు వెళ్తారా హోటల్కి? ఐషు అవతలకి వెళ్దామా? అవతల పక్క ఏ జనం వెళ్దాం, ఇక్కడ నుంచి రోడ్డు పక్క నుంచి జనం వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సీఎం చంద్రబాబుతో ముగిసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ. చంద్రబాబుతో 2 గంటల పాటు సమావేశం, పలు కీలక అంశాలపై చర్చ. వైసీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసులో పూర్తి వివరాలను అందించాలని ఈడీ, సీబీఐలను సుప్రీంకోర్టు ఆదేశం. 2 వారాల్లోగా వివరాలని అందించాలని ఆదేశాలు జారీ చేసిన వైనం.
మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన మంత్రులు అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహణ. ఏపీలో పోర్టుల నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కూటమి నేతల ఉక్కుపాదం. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తే ఇక కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. ప్రజా సమస్యలు చిన్నదైనా పెద్దదైనా సమాన ప్రాధాన్యతనిచ్చి గడువులోగా పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా సూచన. నాణ్యతలో రాజీ పడొద్దని అధికారులకి ఆదేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.